మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం రేగింది. స్థానిక వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్ పై 9 పెద్ద సైజు బుల్లెట్లు లభ్యమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్లు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. బుల్లెట్లతో పాటు 4 బాంబులు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం రేగింది. స్థానిక వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్ పై 9 పెద్ద సైజు బుల్లెట్లు లభ్యమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్లు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి బుల్లెట్లతో పాటు 4 బాంబులు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, శ్రీశైలం దేవస్థానం దగ్గర ఉన్న వాసవి సత్రం ఎదురుగా రోడ్డు పైన డివైడర్ లో కొన్ని బుల్లెట్ల కలకలం అయితే రేగాయి. అయితే 9 పెద్ద సైజుకు సంబంధించిన బుల్లెట్లు, అదేవిధంగా 4 చిన్న సైజు బుల్లెట్లు లభ్యమవడంతో అక్కడ ప్రస్తుతం కొంత అక్కడ ఉన్న భక్తులు కావచ్చు, స్థానికులందరూ కూడా భయభ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఆ బుల్లెట్లతో పాటు కొన్ని 4 నాటు బాంబులు కూడా అక్కడ లభ్యమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం ఏదైతే స్క్రీన్ పైన చూపిస్తున్నామో వాటికి సంబంధించి ప్రస్తుతము ఆ ఘటనకు సంబంధించి కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆ బుల్లెట్లు వదిలి వెళ్ళినట్టుగా కూడా కొంత అనుమానం చేస్తున్న నేపథ్యంలో బుల్లెట్లకు సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చే నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏవైతే గుర్తు తెలియని వ్యక్తులు అవి వదిలి వెళ్ళినట్టుగా కూడా అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ఆ బుల్లెట్లతో పాటు ఆ నాటు బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 బాంబులట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇక బుల్లెట్లతో పాటు అక్కడ ఎవరు వదిలిపెట్టి వెళ్ళేవారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొంత గుర్తించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా అటు శ్రీశైలంలోని వాసవి సత్రం ఎదుర్కొంటే అంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, అలాంటి ఈ ప్రాంతంలో ఈ రకంగా డివైడర్ పైన బుల్లెట్లు వదిలి వెళ్ళటం అనేది కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితుంది. మరోపక్క ఇప్పటికే నక్సలైట్లకి సంబంధించి ఏరువేత కార్యక్రమం అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ బుల్లెట్లకి సంబంధించి కూడా కొంత ఆ దిశగా కూడా దర్యాప్తు జరిగే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు జరిగిన బుల్లెట్లకి సంబంధించి అసలు అవి ఎక్కడ బుల్లెట్లు అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు కొంత సుదీర్ఘమైన విచారణ అయితే చేసే అవకాశం కనబడుతుంది. పెద్ద సైజు బుల్లెట్లు దాదాపు 15 ఉన్నట్టుగా కూడా గుర్తిస్తున్నారు. దాంతో పాటు 4 చిన్న సైజు బుల్లెట్లు కూడా గుర్తించడం జరిగింది. ఏవైతే మనం స్క్రీన్ పైన చూస్తున్నామో రాష్ట్రీయ న్యూస్ సంబంధించి అవి అక్కడ పోలీసులు గుర్తించినట్టు కూడా కొంతమేర సమాచారం అయితే అవుతుంది. వాటిలన్నింటికీ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలేసి వెళ్ళినట్టు ఒక సంచిలో వదిలేసి వెళ్ళినట్టుగా కూడా కొంత అనుమానిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఏ రకంగా అక్కడ వదిలి వెళ్లారు, ఎవరు వదిలి వెళ్లారు అంశానికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే దర్యాప్తు అనంతరం కొంత వివరాలు తెలిసే అవకాశం ఉంది. అసలు ఈ బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు వదిలి వెళ్లారనే అంశాలకు సంబంధించి కూడా కొంత పోలీసులు దర్యాప్తు అనంతరం కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.